వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నైతే మా తమ్ముంది అయితే పెళ్లి కార్డు రాపించుకొని వచ్చినాం. ఇదే ఆగస్టులోనే పెళ్లి వచ్చేసింది. ఇంకొక 15-20 రోజులు అయితే పెళ్లి ఉన్నది. ఈ మంత్ లాస్ట్ ఎండింగ్లో పెళ్లి పెట్టుకున్నాం. ఆల్రెడీ పెళ్లి కార్డు రాపించుకున్నాం. రాత్రి వచ్చేసరికి వర్షం బాగా పడ్డది. 7:30 ఏమో అయింది. మేము ఈ నుంచి పోవడే 9కి వెళ్ళినాం. ఆడికి పోయేసరికి 10-10:30 అయింది. అయ్యగారు వచ్చేసరికి 1 అయింది. ఆ నుంచి అయ్యగారు వచ్చినాక ఒక గంటన్నర టైం వేస్ట్ అయింది. మళ్ళీ 4కి వెళ్దాం అనుకున్నాం. మస్తు వర్షం పడడు, ఫుల్ ఎటు పోరాకుంటుండే. అందుకని చెప్పి మేము లేచుడే 8:30కి లేచినాం. ఇవాళ ఆల్రెడీ పాలు వచ్చేసినాయి. మా అమ్మ డబ్బా తీసి పక్క పెట్టేసుకున్నది. సొరకాయ కోసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కోసి పెట్టిన. కూర అయితే వండుతానా. మా మేడం అయితే పాపం ఇప్పుడే లేచింది. నేనంటే ఒక 10 నిమిషాలు ముందే ఊడిసి సల్లి చేసి వేసిన. ఇక మా మేడం ఇప్పుడే లేచింది. మా పాప కూడా రాత్రి పండుకోలే అంటే ఇక మేము ఎత్తుకొని తిరిగి వచ్చేసరికి మా మేడం కూడా వశం కాలే. ఇక పోపు వేసిన. ఆల్రెడీ పాలు చాయ్ టీ పెట్టేసుకుంటానా. ఇక అన్నం కూడా రైస్ కుక్కర్ అయితే అయిపోయింది. సొరకాయలు అయితే పోసిన. ఇక దీన్ని అయితే పోపు వేద్దాం మెల్లగా. కానీ నిద్ర లేదు. ఇంత ఎట్లా అంటే ఒక్కడిని నడుపుకున్నాడు కాబట్టి కారు నడిపినందుకు రాలే. వర్షానికి ఫుల్ వర్షం బాగా కొట్టుడు. లేకపోతే మేము ఈవినింగ్ తొందరనే వచ్చేస్తాం కావచ్చు. కానీ వర్షం బాగా కొట్టేసింది. వర్షాకాలమైనా ఇక మా తమ్ముని పెళ్ళి అయితే ఫంక్షన్ హాల్లో వేయాలి. మరి రిసెప్షన్ అయితే లేదు మన ఇంటికాడ. సింపుల్గానే మామూలుగానే అయితే మొత్తానికే లేదు రిసెప్షన్. ఇక మా పాప లేచింది, ఏడుతాంది. ఇక మళ్ళా ఈ సొరకాయ గీకటప్పుడు ఘోరంగా అదేంటిది సొరకాయ గట్టి ఉన్నట్టున్నాయి. యాక్చువల్ ఏంటంటే మేము సండే రోజు కూరగాయలు తీసుకొచ్చిన. సొరకాయ అంటే సోమవారం ఫాస్టింగ్ కాబట్టి మంగళవారం వండుదాం అనుకున్నాం. కానీ ఇక మంగళవారం వండలే. ఇక బుధవారం నిన్న పెళ్లి కార్డు రాసుకోవడానికి ఏమైనా ఇవాళ. ఇక గురువారం ఇదైతే రేపైతే నాగుల పంచాయి. మళ్ళా పుట్టల పాలు వచ్చి పోవాలి. సొరకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయింది. సొరకాయ అయితే వేసిన. కొంచెం ఉప్పు వేసినాం అనుకో, అది కొంచెం వాటర్ మసిలిగా అయిపోతుంది. మా బిడ్డ లేచింది పాపం. మా మేడం ఉపయోగిస్తుంది. ఉప్పు వేసిన అనుకో, ఉప్పు అయితే వేస్తానా కొంచెం వేసుకుందాం లైట్. ఎందుకంటే సొరకాయ కూరలా అదేంటి చల్లగైనాక ఈసం అవుతుంది కూర. నాకు కూడా మా మీడమే చెప్పింది, మనకేం వేసి కానీ చెప్తాను నేను. ఈ బట్టలు అయితే నిన్నటి అయితే బట్టలు రాత్రి వచ్చినాక ఏం చేసిన వర్షం పడ్డది. కానీ ఇప్పుడైతే వర్షం అయితే పొద్దున్న అయితే వర్షం అయితే లేదు, తగ్గింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇక ఏం చేసేటట్టున్నది కథ. పండబెట్టాలి ఇక మళ్ళీ. స్మైల్ అవ్వా ఒకసారి చూడవురా స్మైలీ గిట్ చూడియా వీడియో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయ్యో లేవలే పాప అనుకోని. ఇక మా బిడ్డకైతే ముఖం దోమ అని చెప్పి బతలాడుతాను. రోజు పొద్దున ముఖం దోమతలేదు కదవ్వా. ఇయో అయ్యో ఇది ముట్టద్దురా, వాషింగ్ మిషన్ కదా స్మైలీ. బ్రష్ దోమవా ఇవాళ నువ్వు ఖచ్చితంగా పండ్లు తోమాలి స్మైలీ. నీకు నిన్ననే అది 3 స్వీట్లు తిన్నది మా బిడ్డ నిన్న పెళ్లి కార్డు రాపించేటప్పుడు. అంతకలేపింది లట్ట. ఇక పండ్లు అయితే దోమ. ఇక నువ్వు పండ్లు దోమలోపు ఇటు బొమ్మలు ర్యామ్స్ నడుతూనే ఉంటాయి 24 hours. అయిందో ఇక కూర అయితే ఉడుకుతుంది. టీ కంప్లీట్ అయిపోయింది. బంద్ చెప్తానా. నేనైతే తానం చేసిన ఫ్రెష్ అప్ అయినా. ఇక మా మేడం అయితే రెడీ అవుతుంది. మా పాప అయితే లేచింది కానీ సీదరిస్తుంది. ఇక కరెంటు బిల్ అయితే వచ్చింది మాకు. ప్రతి నెల కరెంటు బిల్లు అంటే నెల కరెంటు బిల్ వచ్చింది. ఈ నెల కరెంటు బిల్ వచ్చేసి 850 రూపాయలు వచ్చినాయి. ఎందుకనంటే మా అమ్మలకు తక్కువ వస్తుంది కరెంటు బిల్లు, మాకైతే ఎక్కువ వస్తుంది. మేము వాషింగ్ మిషన్ వాడతాం, గీజర్ వాడతాం. కూలర్ అయితే మా బిడ్డ కూలర్లో ఏందైతే నడవే 24 hours టీవీ నడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంది ఎక్కువ శాతం రైస్ కుక్కర్లో వండుకుంటాం కాబట్టి నార్మల్గానైతే మాకు కరెంటు బిల్లు ఎక్కువనే వస్తుంది. ఎప్పటికంటే ఎక్కువనే వస్తుంది. మినిమం 800 అయితే కంపల్సరీ వస్తుంది. 800 నుంచి 1000 మధ్యలో కంటిన్యూ వస్తుంది. ఇన్వర్టర్స్కి ఎక్కువ ఛార్జ్ అనిపించదు. ఇప్పుడు మంత్లీ ఇన్వర్టర్కు 100 రూపాయలు వేసుకున్నా, వాషింగ్ మిషన్కి 100 వేసుకున్నా, కూలర్కు వీటికి 50 వేసుకున్నా అంత అవుతుంది. మినిమం ఛార్జ్ వచ్చేసి ఇక్కడ 90 రూపాయలు
90 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తాడు, ఫిక్స్డ్ ఛార్జ్ 14 రూపాయలు, ఎలక్ట్రిక్ డ్యూటీ చేసిన వాళ్ళకి 10 రూపాయలు. ఇది అన్ని వేసేసరికి మనకు 857 రూపాయలు 857 రూపాయలు వచ్చింది. ఇది లాస్ట్ డేటు 9వ నెల వరకు ఉన్నాయి, కానీ ఈ నెల 19 తారీఖు లోపు కట్టేసుకుంటే అయిపోతుంది. ఇక మా వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ అవుతారు. మా పాప ఏం చేస్తాను రా, లిప్ బామ్ ఏం చేస్తాను స్మైలీ, అది ఏం ఇటీ నీకు నాకు అది లిప్ బామ్ ఇయ్యవు, లిప్ బామ్ తీసి రాసుకుంటానవా?